అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. 2024-25 బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇదే టైంలో శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్ 2,93,000 కోట్ల నుంచి 2,95,000 కోట్లు ఉంటుందని అంచనా. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు భట్టి. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం ఛాంబర్లో భట్టిని కలిశారు సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ అధికారులు. బడ్జెట్ పెడుతున్న సందర్భంగా ఆయనకు బొకే ఇచ్చి విషెస్ చెప్పారు. బడ్జెట్ పెడుతున్న సందర్భంగా ప్రజాభవన్లోని నల్లపూచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు భట్టి దంపతులు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లారు భట్టి. బడ్జెట్లో రుణమాఫీ, 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే 4 నెలలు ఆదాయ వ్యయాలపై స్పష్టమైన అవగాహన ఉన్నందున వాస్తవ పద్దునే ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి పద్దునే ప్రవేశపెడుతోంది. కేంద్రం బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వం భావించింది. అయితే అలాంటివి లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ ని కొంత తగ్గించుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు రాష్ట్ర ఆదాయాన్ని ఎక్కువగా చూపించనుంది. వివిధ మార్గాల్లో వస్తున్న రాబడిని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గతంలో ఉన్న లోపాల్ని అరికట్టడంతో ఆదాయం పెరుగుతుంది. మరోవైపు నాన్ ట్యాక్స్ రెవెన్యూని ఎక్కువగా అంచనా వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు టీజీఐఐసీ భూములు తనఖా పెట్టి వివిధ బ్యాంకుల నుంచి ప్రభుత్వం లోన్లు తీసుకోనుంది. అసలు రాష్ట్ర సొంత ఆదాయం ఎంత, కేంద్రం నుంచి ఎంత వస్తోంది, ఇతర ఆదాయ మార్గాలు ఏమున్నాయి, అప్పుల ద్వారా ఎంత రానుంది అనే వివరాలతో పాటు 6 గ్యారంటీలకు ఎంత ఖర్చవుతుంది, ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయింపులతో పాటు రుణమాఫీకి, రైతు భరోసా నిధుల సర్దుబాటు వంటి వాటిపై బడ్జెట్లో స్పష్టత ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. బడ్జెట్లో వ్యవసాయం, విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది రేవంత్ సర్కార్. పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు పెంచనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పంచాయతీరాజ్ శాఖకు నిధులు ఎక్కువగా కేటాయించనుంది. రుణమాఫీకి 31,000 కోట్లు, రైతు భరోసాకు 14,000 కోట్లు, రైతు బీమా, పంటల బీమా, విత్తన సబ్సిడీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించనుంది. విద్యారంగానికి కూడా మంచి కేటాయింపులు ఉంటాయని సమాచారం. ఇరిగేషన్ 25,000 కోట్ల పైనే కేటాయించనుంది. మూసీ రివర్ ఫ్రంట్ కి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని సమాచారం. రాష్ట్ర బడ్జెట్ పై మరిన్ని అప్డేట్స్ అసెంబ్లీ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, బడ్జెట్ అప్డేట్స్ ఏంటి? యశోద, ఇవాళ 2024-25కు సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఆ భేటీలో ఈ వార్షిక బడ్జెట్కు సంబంధించి 2024-25కు సంబంధించినటువంటి ఈ వార్షిక బడ్జెట్కు సంబంధించి ఆమోదం కూడా తెలిపారు. ఇక మరికొద్ది సేపట్లోనే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇందులో గతంతో పోల్చుకుంటే, గత బీఆర్ఎస్ హయాంతో పోల్చుకుంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ ఫెడ్జ్గా ప్రవేశపెడుతున్నటువంటి ఈ బడ్జెట్ వాస్తవాలకి దగ్గరగా ఉంటుందని చెప్పేసి ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఆ దిశగానే ఏ శాఖకు ఎంత అవసరము, దానికి సంబంధించినటువంటి ఖర్చు ఎంత అయ్యే అవకాశం ఉంటుంది, సో ఇట్లా వీటికి సంబంధించి వీటన్నిటి కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఆ అంచనాల ప్రకారమే ఈ బడ్జెట్ను తయారు చేశారు. బడ్జెట్లో ఏ లెక్కలైతే చూపిస్తారో గ్రౌండ్ లెవెల్లో కూడా అదే స్థాయిలో వాటికి సంబంధించి ఖర్చు చేస్తారు. సో అదే స్థాయిలో ఉంటుంది. సో లెక్కలు ఒకలాగా లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఖర్చు పెట్టడం ఇంకోలాగా కాకుండా వాస్తవాలకు దగ్గరగా ఉండే అవకాశం అయితే మనం కనబడుతున్నది. ఇక ఈసారి అంటే ఓట్ ఆన్ అకౌంట్ తరహాలోనే ఈ బడ్జెట్ సంబంధించినటువంటి 2024-25కి సంబంధించినటువంటి ఈ ఫుల్ ఫెడ్జ్ బడ్జెట్ కూడా అట్లా దాదాపు అంతే ఉంటుంది. కాకపోతే కొంత పర్సెంటేజ్ పెరిగే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉన్నది. ఈ 2024-25కి సంబంధించి మొత్తం 2,90,000 కోట్ల వరకు, దాదాపు ఈ 2,90,000 కోట్ల వరకు ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ మొత్తం 2,90,000 కోట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి
పథకాలకు ఎక్కువగా ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీలో ఇప్పటికే ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణమాఫీని ప్రభుత్వం మాఫీ చేసింది. ఇక మిగతా ₹1,00,000 వరకు అంటే 2 లక్షల లోపు ఉన్న వరకు ఆగస్టు 15 అనేది ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో ఇప్పటికే 31,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 31,000 కోట్లు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది. దానికి సంబంధించి కూడా ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్లో రుణమాఫీకి సంబంధించి కూడా కొంత ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు రైతు భరోసాకు సంబంధించి మనం గతంలో చూసాము. గత ప్రభుత్వ హయాంలో రైతు బీమా కింద ఎకరాకు 2 సీజన్లా కలిసి 10,000 ఇచ్చారు. కానీ అందులో చాలామంది కూడా అవసరం లేని వాళ్ళు సాగు చేయని భూములకు, రాళ్లకు, రప్పలకు, ఫామ్ హౌస్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇట్లా అనవసరంగా ఈ రైతు బంధు అనేది ఎక్కువగా ఇచ్చారు, ప్రజాధనాన్ని వృధా చేశారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎకరాకు కాంగ్రెస్ హయాంలో ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. అందులో పట్టాదారుతో పాటు కౌలు రైతు కూడా ఇస్తామన్నారు. సో దీనికి సంబంధించి ఎంత అయ్యే అవకాశం ఉంటుంది? సో ఈ రైతు భరోసాకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే దీని మీద అభిప్రాయ సేకరణ కూడా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి దీనికి ఎంత అయ్యే అవకాశం ఉంటుంది? దీనికి కూడా కొంత ప్రయారిటీ ఇచ్చి ఇవాళ ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్లో రైతు భరోసా కూడా నిధులు కేటాయించే అవకాశం కనబడుతున్నది. వీటితో పాటు ఈ ఇరిగేషన్కి సంబంధించి మనం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించి పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంది. మేడిగడ్డ ఆల్రెడీ కుంగిపోయింది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు కూడా అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ మరమ్మతులకు సంబంధించి ఇప్పటికే ఎంత అవుతుంది ఏందనేది కూడా పెద్ద ఎత్తున అయ్యే అవకాశం ఉంటుంది. దాని మీద అంచనా కూడా వేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ మరమ్మతులు చేసినా అది ఉంటుందా ఉండదా అనేది ఇప్పటివరకు అయితే చెప్పలేరు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఆ విధంగా లేదు. కాబట్టి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి మళ్ళీ దానికి మరమ్మతులా లేక ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా చేయాలా అనే దాని మీద అంచనాకు వచ్చారు. కాబట్టి దానికి సంబంధించి కూడా కొంత నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే కొన్ని చిన్న ఏవైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ప్రాజెక్టుల నిర్మాణం అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగులోకి వచ్చే వాటికి సంబంధించి ఎక్కువగా వినియోగానికి వచ్చే ఇరిగేషన్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకున్నది. సో ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇవాళ ఈ ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక విద్యారంగానికి కూడా కొంత ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. వైద్యానికి కొంత ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విద్యా, వైద్యం ఈ రెండింటి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. విద్యారంగానికి సంబంధించిన దాంట్లో ఈ ఎడ్యుకేషన్ పరంగా మరింత ముందుకు తీసుకెళ్ళాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి ముందు నుంచి కూడా చెప్తా ఉన్నది. కాబట్టి ఈ రెండింటికి విద్యానికి, వైద్య రంగానికి ఈ 2 శాఖలకు కూడా కొంత ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించి చూస్తే మనకు ఇప్పటికే దీని మీద హైదరాబాద్లో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి ఇట్లా ఈ 3-4 శాఖలకు సంబంధించి హైడ్రా అనేది ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ హైడ్రా ద్వారా ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ తర్వాత ఈ వాటర్ ఎక్కడైతే వర్షాకాలం వస్తే చిన్నపాటి వర్షం పడ్డ రోడ్ల మీద పెద్ద ఎత్తున నీళ్లు నిలిచే అవకాశం ఉంటుంది. దానివల్ల నగరవాసులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక హైడ్రాను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సపరేట్గా ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్లో కొన్ని నిధులు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా కొంత ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇరిగేషను, విద్య, వైద్యం, మూసీ ప్రక్షాళన, తర్వాత హైదరాబాద్ అభివృద్ధి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారెంటీలు. సో వీటికి ప్రధానంగా ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ 5-6 సంబంధించిన దాంట్లోనే ఎక్కువగా ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక మిగతా వాటికి కూడా నిధులు కేటాయిస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి అప్పులు ఎన్ని ఉన్నాయి, దానికి నెలసరిగా ప్రతి నెల ఎంత కట్టాల్సి వస్తుంది, సంవత్సరానికి ఎంత అయ్యే అవకాశం ఉంటుంది, రాష్ట్రానికి వస్తున్నటువంటి రాబడి ఏంటి, ఇతర ఆదాయ మార్గాలు ఏమని, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద అంచనాకు వచ్చిన తర్వాతనే ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రధానంగా ఈ వీటితో పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ఈ 6 గ్యారెంటీలకు ఎక్కువగా ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది.